క్షమాపణ చెప్పబోతున్నాడు. ఆ మోసం చేసిన వ్యక్తినే దేవుడు మన కాళ్ళ దగ్గరికి తీసుకురాబోతున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, ఇంకా యాకోబు పేరొద్దురా, ఆ యాకోబు పేరొద్దు, నువ్వు ఇశ్రాయేలు అనబడుదువు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుణ్ణి ముఖాముఖిగా చూచిన వ్యక్తి, దేవుడితో పెనుగులాడిన వ్యక్తి. ఈరోజు ముఖ దర్శనం మనం చేయబోతున్నాం. దిస్ ఈజ్ ద టైం. ఈ రోజు నుంచి మనం దేవుణ్ణి చూడబోతున్నాం. ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి చూడబోతున్నాం. మన ప్రార్థనలో దేవుణ్ణి చూడబోతున్నాం. ఆరాధనలో దేవుణ్ణి చూడబోతున్నాం. వాక్య గ్రంథంలో దేవుణ్ణి చూడబోతున్నాం. మన ముందు దేవుడు నడవటం మనం చూడబోతున్నాం. ప్రతి పరిస్థితి, ప్రతి వ్యక్తి, అన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితాల్లో మనకి కనిపిస్తాడు. మనం చూసిన వాళ్ళు అందరూ చెప్తారు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు రా, కనిపించండి, నాకు అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. ఈరోజు మనుషుల సాక్ష్యం చెప్పబోతున్నారు, బంధువుల